దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుల ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటానయ్యా. ఇదిగో ప్రభా, ఈ రోజున ప్రభా యేసయ్యా మేము కూడుకొని నాయన నీ యొక్క మాటలు నాయన మేము వింటుండగా మా హృదయాలతో మాట్లాడండి దేవా. ఇదిగో ప్రభా 4 మాటలు ముగించుకొని ప్రభా 5వ మాటకు అడుగు పెడుచుండగా యేసయ్యా మా హృదయాలతో మీరు మాట్లాడి నేను 5వ మాట వివరిస్తుండగా ప్రభా నీ నోటి బూరగా నన్ను వాడుకొని ప్రభా వివరించుటకు చక్కటి జ్ఞానము నాకు అందించమని యేసయ్య పరిశుద్ధ నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అసలు గుడ్ ఫ్రైడే అంటే గుడ్ అంటే మంచి శుక్రవారము, ఫ్రైడే అంటే శుక్రవారం. మంచి శుక్రవారము అని ఎందుకు పిలుస్తామంటే మనకు మన పాపాలకు క్షమాపణ దొరికిన రోజు కాబట్టి మనం ఈ యొక్క గుడ్ ఫ్రైడేని మంచి రోజుగా భావించడం జరుగుతుంది. అయితే ఇక్కడ 5వ మాట చూసినట్లయితే లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాననెను. అంటే లేఖనము నెరవేరునట్లు, లేఖనము అంటే ఏంటి, నెరవేర్పు అంటే ఏంటి అంటే లేఖనము అంటే మనకు ఈ యొక్క యేసు ప్రభు రాకమునిపే కొంతమంది ప్రవక్తలు చెప్పారు. ఏంటి అంటే లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఆయన శ్రమలు అనుభవించి మరణించి తిరిగి లేస్తాడని చెప్పేసి కొంతమంది ప్రవక్తలు చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన తండ్రి చిత్తానుసారంగానే ఈ లోకానికి వచ్చి తన శ్రమలన్నీ కూడా అనుభవించాడు. శ్రమలన్నీ కూడా అనుభవించి మన పాప క్షమాపణ కొరకై తన యొక్క రక్తాన్ని చిందించి ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన ఎవరో అప్పగించారని, ఎవరో కొట్టారని మరణించడం కాదు, కానీ ఆయన తండ్రి చిత్తానుసారంగానే మరణించవలసి ఉన్నది కనుక ఆయన మరణించాడు. ఎంతో మందికి ఎన్నో చేశాడు దేవుడు. చనిపోయినటువంటి లాజరును లేపిన దేవుడు తనను తను రక్షించుకోలేడా? కానీ మన కోసం, మన పాపాల కోసమే ఆయన మరణించాడు. అయితే ఇక్కడ దప్పిగొనుచున్నాను. దప్పిక అంటే ఏంటి? దాహం. అది ఏ రకమైనటువంటి దాహం? శారీరకమైనటువంటి దాహము కాదు, నీకు నాకు అయ్యేటటువంటి దాహము కాదు, కానీ ఇది ఆత్మల కొరకై దాహం. ఇది ఆత్మల కొరకై దాహం. దేవుడు ఎందుకు వచ్చాడు అనంటే నశించిపోయినటువంటి దానిని వెదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆత్మానుసరమైనటువంటి దాహము కొని ఉన్నాడు ఈయన. ఎందుకు తన తండ్రి ఏం చెప్పాడు? నీతిని వెతుకుటకు, నీతిని, సమాధానము, సత్యము వెతుకుటకు, సత్యము కొరకు సాక్ష్యం ఇచ్చుటకు ఈ యొక్క లోకానికి ఆ యొక్క యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఒక వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 5:6లో చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనేది దేవుని వాక్యం. అంటే నీతిని వెతకాలి మనం. ఇక్కడ నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని వెతకాలి. ఆయన సత్యాన్ని వివరించుటకు, నీతిని వివరించుటకు, ఆయన సత్య మాటలు చెప్పుటకు ఈ యొక్క లోకానికి వచ్చాడు. అలాగే రోమియోలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటది. దేవుని రాజ్యము భోజనమును పానమునకు కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ చూడండి, దేవుని రాజ్యము భోజనముకు పానము కాదు. అంటే ఆయన భోజనము నీళ్లు, అన్నము నీళ్లు కాదు, కానీ నీతి సమాధానము. అంటే నీతిని, సమాధానము మనం కనపరిచినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆనందపరుస్తాడు. దేవుని యొక్క చిత్తం ఏంటి? తన తండ్రిని సంతోష పెట్టడం, తన తండ్రిని ఆనందింపజేయడం, తన తండ్రి మాట నెరవేర్చడానికి, తన లేఖనం నెరవేర్చడానికి ఇవన్నీ శ్రమలు కూడా అనుభవించాడు. దేవుడు నశించినటువంటి దానిని వెతికి రక్షించే దేవుడు కాబట్టి ఇక్కడ ఒక బైబిల్లో ఒక స్త్రీని గురించి ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఒక స్త్రీ ఉంటది. ఆ స్త్రీ ఎవరు అంటే సమరయ స్త్రీ. ఆ
ఆ యొక్క పాపము చేసినటువంటి స్త్రీ, సమరయ స్త్రీని గురించి దేవుడు ఇక్కడ వాక్యంలో బైబిల్లో రాసి ఉన్నాడు. ఏంటి అంటే అక్కడ స్త్రీ ఆ దేవుడు ఆ, యూదయ దేశము విడిచి గలిలయ దేశానికి వెళ్ళుచుండగా సమరయ మార్గంన వెళ్ళవలసి వస్తది. ఆ సమరయ మార్గంలో వెళ్ళుచున్నప్పుడు అక్కడ సుకారు ఉన్నటువంటి ప్రాంతం దగ్గర యాకోబు బావి అనేది ఉంటది. ఆ యొక్క బావి మరి మనము ఇక్కడ చూసినటువంటి బావి లాగా కాదు, చాలా చిన్నదిగా ఉంటది ఆ బావి. ఆ బావి దగ్గరికి ఆ స్త్రీ వస్తది. ఆ స్త్రీ ఎందుకు వస్తది అంటే దాహము కొరకే. ఆమె నీళ్లు తీసుకోపోవడానికి, నీళ్లు చేదుకొనుటకు ఆ యొక్క స్త్రీ అక్కడికి వచ్చి ఉంటది. దేవుడు ప్రయాణమై పోచుండగా అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఆ స్త్రీ అక్కడికి వస్తది. వచ్చినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడతాడు అనమాట. ఏమని అంటే ఆ నాకు కూడా నీళ్లు ఇస్తావా, దాహం అవుతుంది, నాకు కూడా నీళ్లు ఇస్తావా అన్నప్పుడు ఆ స్త్రీ దేవునితో అంటది. ఏమని అంటే, యూదుడమైనటువంటి నీవు సమరయ స్త్రీ అయినటువంటి నన్ను ఎలా అడుగుచున్నావు? యూదులకు యూదులకు మీకు మాకు సాంగత్యం ఏముంది? సావాసము లేదు కదా, సాంగత్యం లేదు కదా. ఆ మీరు నన్ను అంటే ఆ కాలంలో ఆ యొక్క యూదా జనాంగం అంతా కూడా సమరయులను పక్కన పెడతారనమాట. వెలివేసినటువంటి వారిలాగా చూస్తారు. చూసినప్పుడు ఆ స్త్రీ అలానే అంటదనమాట. ఎందుకు అడుగుచున్నావు? నీకు నాకు సావాసము లేదు, సాంగత్యము లేదు, ఎలా అడుగుచున్నావు నన్ను నీళ్లు అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, నిన్ను నీళ్లు అడుగువాడు ఎవరో నీకు తెలిస్తే మరలా నువ్వు ఆయనను అడుగుదువు అని యేసు ప్రభు అంటాడు. అన్నప్పుడు ఆ స్త్రీ అంటది ఏమని అంటే, అయితే నాకు నీళ్లు ఇయ్యమని అడిగినప్పుడు ప్రభు అంటాడు, నేనిచ్చు ఆయన నీకు జీవజలం ఇస్తాడని చెప్పేసి యేసు ప్రభు అంటాడు. అన్నప్పుడు ఆ స్త్రీ అంటది, నువ్వు నా తండ్రి అయిన యాకోబు కంటే కూడా నువ్వు గొప్పవాడివా? అది చాలా 400 ఏళ్ల క్రితం బావి అన్నమాట. నీ దగ్గర చేదుకోవడానికి కూడా ఏమీ లేవు, నాకు ఎలా జీవజలం ఇస్తావు అని చెప్పేసి ఆ స్త్రీ అంటది. అన్నప్పుడు నేను అడుగు, ఈ నీళ్లు త్రాగేవారు మరలా తప్పికొంటారు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరి ఎప్పుడు కూడా తప్పికొనడు అని ఆ యొక్క ప్రభు ఆ స్త్రీతో చెప్తాడు. చెప్పినప్పుడు స్త్రీ అంటది, ఏమని అంటదంటే, మరి నేను అక్కడి నుంచి ఇంత దూరము నీళ్ల కోసం వస్తున్నాను కదా, నాకు అలా దప్పి కాకుండా నీళ్లు ఇవ్వమని ఆ యొక్క ప్రభువుని ఆ స్త్రీ అడుగుతది. అడిగినప్పుడు ప్రభువు ఏం చెప్తాడు అక్కడ అంటే, నీ యొక్క పెన్మిడిని తీసుకొని రా అని యేసు ప్రభు చెప్తాడు. చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ అంటది, నాకు పెన్మిటి లేదు అని యొక్క సమరయ స్త్రీ యేసు ప్రభుతో చెప్తది. అప్పుడు నువ్వు చెప్పేది సత్యమే, కానీ నీకు 5 పెన్మిటిలు ఉన్నారు అని చెప్పేసి అక్కడ యేసు ప్రభు చెప్తాడు. చెప్తే అవును ప్రభు, అవును నువ్వు చెప్పేది నిజమే అని చెప్పేసి ఆమె అప్పుడు ఆలోచిస్తది. నా రహస్య సంగతులన్నీ కూడా నువ్వు చెప్పుచున్నావు అని చెప్పేసి ఆమె గ్రహిస్తది అనమాట. ఇది నిజమైన ప్రవక్తయే అని చెప్పేసి సమరయ స్త్రీ గమనించి ఆమె అక్కడ ఆ యొక్క కుండను విడిచిపెట్టి ఆమె ఊరిలోకి వెళ్తది. కుండ అంటే ఇక్కడ ఆమె ఆమె పాపాన్ని విడిచిపెట్టదు. అక్కడ ఆమె యొక్క పాపాన్ని విడిచిపెట్టి, ఆమె యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి ఆమె ఊరిలోకి వెళ్ళి, నా రహస్య సంగతులు ఇలాగా మాట్లాడుచున్నాడు, ఈయన నిజమైన క్రీస్తు కాడా అని చెప్పేసి అక్కడ ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తది. చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ క్రీస్తుని చూడడానికి వస్తారు. ఆ సమయంలోనే శిష్యులు కూడా అక్కడికి వస్తారు. శిష్యులు వచ్చి బోధకుడా, నీ కోసం ఆహారం తెచ్చి ఉన్నాము, భుజించుము అని చెప్పేసి వాళ్ళు శిష్యులు దేవుడిని అడిగినప్పుడు దేవుడు అంటాడు, మీకు తెలియకుండా ఆహారం ఉన్నది అని అంటే వాళ్ళు శిష్యులు అనుకుంటారు, ఏ ఆహారం ఉంది, ఇంకెవరైనా తెచ్చి ఉన్నారేమో అని చెప్పేసి శిష్యులు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ యోహాను సువార్తలో 4వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్టయితే, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనను తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదమి ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ చూడండి, శిష్యులు ఆహారం తెచ్చినప్పుడు ఆ ఆహారము కాకుండా నాకు వేరే ఆహారం ఉందని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడి అక్కడిక్కడ చూసి ఇంకేమైనా ఉందేమో అని చూసినప్పుడు అక్కడ ఏముంటది,
యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే అక్కడ ఆహారము శారీరకమైనటువంటి ఆహారము కాదు, కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆహారము. అక్కడ ఏం జరిగింది? పాపముతో నిండినటువంటి స్త్రీ పాపాన్ని వదిలేస్తుంది. అక్కడ వదిలేసి సత్యమును, నీతిని, సమాధానము ఆమె తెలుసుకొని ఆమె దేవుని యొక్క దైవత్వాన్ని అంగీకరించబడింది. కాబట్టి ఆయన యొక్క ఆహారము, ఆయన యొక్క దప్పిక తీరిందా లేదా? ఆత్మను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అక్కడ తన పాపముని వదిలిపెట్టి ఆమె దేవుణ్ణి అంగీకరిస్తుంది. కాబట్టి ఆ యొక్క బావి దగ్గర, సుకాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ బావి దగ్గర ఒక దేవాలయాన్ని నిర్మిస్తారు. ఎందుకంటే అక్కడ పాపంతో నిండి ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను అంగీకరించి దైవత్వాన్ని పొందింది. కాబట్టి ఆ యొక్క గుర్తుగా దేవాలయాన్ని కట్టారు. అయితే దేవుడు మన కోసం, మన పాపాల కోసం ఇన్ని శ్రమలు అనుభవించాడు. శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కూడా నేను సిలువలో ఉండి కూడా నేను దప్పికొనుచున్నాను అని అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చిలుకను చేదు చిలుకను దేవునికి ఇస్తారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు శారీరకమైనటువంటి దాహం అనుకుంటారు, కానీ దేవుడు ఆ రకంగా కాదు, ఆత్మల కొరకై ఆయన శ్రమ పొందాడు. ఈ యొక్క చిన్ని మాట దేవుడు దీవించును గాక. ఏదైనా తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాను.